Welcome to Vidya Bhavan DSC YouTube channel. My name is Ganga Venkatesh, MSc BEd Pure Mathematics. Last two videos లో psychology bits చేశానండి. ఒకసారి లాస్ట్ మోడల్ పేపర్లో చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. టుడే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ బిట్స్ అండి. ఇందులో ఒక బిట్ అడిగాడు, ఎలా ఆన్సర్ చేయాలి ఏంటి అనేది చూద్దాం. ఒకసారి చూడండి. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఎస్ అట్ క్యాపిటల్ ఏ x బిలాంగ్స్ టు n అండ్ x అనేది ఏ రెండింటికి మధ్యలో ఉండాలని చెప్పాడండి. 2కి 7కి ఉపసమితుల సంఖ్యకు ఒకటే ఫార్ములా 2 పవర్ n. ఓకే, అసలు ఎన్ని ఎలిమెంట్స్ ఎట్లా ఉంటాయని చూద్దాం. 2 కంటే పెద్ద ఎలిమెంట్ ఏంటండి? న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ విత్ న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయండి? n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్. ఏవైతే లెక్క పెట్టగలిగే నెంబర్లను లెక్క పెట్ట, ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెన్ 1 పెన్ అంటే స్టార్ట్స్ విత్ 1 అనమాట. 1 2 3 మనకి కండిషన్ ఏమి ఇచ్చాడు? 2 less than x less than 7. సో 2 కంటే పెద్దది 3 4 5 6. హౌ మెనీ ఎలిమెంట్స్ హియర్? సో 2 పవర్ n, హౌ మెనీ ఎలిమెంట్స్? 4. 2 పవర్ 4 అంటే 2 2 4 4 2 8 8 2 16. విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? 16. And the second very important and very easy sum అనమాట. The number of integers lie between the squares. 63కి స్క్వేర్ చేయమన్నాడు, 64కి స్క్వేర్ చేయమన్నాడు. ఆ రెండింటి మధ్యలో ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి అనేది క్వశ్చన్. వెరీ ఈజీ అండి. దేనికి స్క్వేర్ చేయమన్నాడు? 64. ఫస్ట్ 64 రాసుకోండి. 64 స్క్వేర్ మైనస్ 63 స్క్వేర్. రైట్, ఎలా చేయాలో చేస్తాం. మనకి ఒక ఫార్ములా ఉంది కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? బేసిక్ ఫార్ములా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. సో 64 ప్లస్ 63 64 minus 63. Then what is the sum of these two numbers? 172. And 64లో 63 తీస్తే 127. ఓకేనా, కంగారు పడద్దు. 127 నుంచి 1 తీయాలండి. 127 minus 1 is equal to 126. వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? వితౌట్ పెన్ అండ్ పేపర్ కూడా ఈ లెక్క మనం చేయొచ్చండి. ఆన్సర్ 126. అండ్ ద థర్డ్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ కొంచెం లెందీగా ఉంటుంది. బట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. ప్రాక్టీస్ చేస్తుంటే చాలా ఈజీగా ఉంటుంది. ద ట్రై సెక్షన్ పాయింట్స్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ 2, -6 -4, 18 రేఖను కలుపుతూ రేఖాఖండం యొక్క త్రిదాకరణ బిందువులు అంటే ఏ బిందువులైతే ఒకే లైన్ మీద ఉంటాయో ఆ లైన్ ట్రై సెక్షన్ పాయింట్స్ లేదా త్రిదాకరణ బిందువులు అంటారు. ఓకేనా. సో హౌ మెనీ పాయింట్స్? ఇక్కడ 1 2 1 2 1 2 ఆప్షన్లో 2 ఉన్నాయి కాబట్టి 2 పాయింట్స్ తీసుకో. అసలు మనకి ఇచ్చిన పాయింట్స్ అంటే క్యాపిటల్ ఏ 2, -6, క్యాపిటల్ బి -4, 8. వెరీ చాలా ఈజీ అండి. మనకు ఆన్సర్ పాయింట్ క్యాపిటల్ ఏ బి అనుకోండి, క్యాపిటల్ డి సి డి అనుకోండి. సో వచ్చండి 1/3 ఏబి కడదాం. ఏబి అంటే లేదండి, బిలోంచి ఏం తీయడమే. సో -4 -2 8 -6 1/3 ఫార్ములా 1/3. సో 4 2 కలిపితే -6, 8 -of అంటే ప్లస్, 8 6 కలిపితే 14 -2 14/3. ఇది అలా ఉంచండి. అండ్ మనకు కావాల్సింది ఈ పాయింట్ కదండి. వెరీ ఇంపార్టెంట్, చాలా ఈజీగా వస్తుంది. ఏని సిని కలపండి. ఏని సిని అంటే ఇందాక మనం ఎలా చేసామో సేమ్ అలాగే ఏని సిని అంటే ఏంటి? 2లోంచి ఏలు తీయాలి. లాస్ట్ పాయింట్ సి కదా, ఏ నుంచి 2 తీయాలి. ఏ -2 బి -of ప్లస్. మనకు వచ్చిన ఆన్సర్ ఏంటండి? -2 14/3. రెండింటిని ఈక్వల్ చేయండి. ఏ -2 ఈజ్ ఈక్వల్ టు -2, బి +6 ఈజ్ ఈక్వల్ టు 14/3. ఏ క్యాన్సిల్, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 0. విచ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్? సెకండ్ ఆప్షన్ కాదు, ఫస్ట్ ఆప్షన్ కాదు. ఓకేనా. సో ఇప్పుడు ఇంక ఏ రెండు అవ్వడానికి అవకాశం ఉన్నాయి? 2 అవ్వడానికి అవకాశం ఉంది. చెక్ చేద్దాం. సెకండ్ పాయింట్ బి +6 కదా, 14/3. 14/3 -6 రెండింటికి ఎల్సిఎం 3 6 are 18. 18లోంచి 14 తీస్తే 4. 18కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి -4. ఇక్కడే మనకి క్లియర్ తెలిపోయింది. ఇది +4/3, ఇది -4/3. ఇది మన కరెక్ట్ ఆన్సర్. ఒక్కోసారి ప్లస్లో మైనస్లో మనం తేడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు సెకండ్ పాయింట్ని కట్టడం ఫస్ట్ నేర్చుకోండి. ప్రాక్టీస్ మీద ఓన్లీ ఒక పాయింట్ చేసుకుంటే మీకు సరిపోతుంది. డిబి అండి. ఇప్పుడు ఏం కడుతున్నామండి? డిబి వచ్చిన ఆన్సర్కి ఈక్వల్ చేయాలి. డిబి అంటే -4 -c. ఓకేనండి. అండ్ 8 -d. ఓకేనండి. వచ్చిన ఆన్సర్ ఏంటంటే మనకి -2 14/3. దీన్ని ఈక్వల్ చేయండి. -4 -c ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? -2. -4 ఇటు వస్తే +4 అండి. +4లోంచి -2 తీస్తే 2. సో ఈ సి ఆన్సర్ ఎంత అండి? -2. సో ఏ ఆప్షన్ ఉంది? -2. ఇంతకంటే ముందుకు వెళ్ళొద్దండి, టైం వేస్ట్ అయిపోతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ క్వశ్చన్. ఇక్కడ మనకి 4 పాయింట్స్ ఇచ్చాడండి.
4 పాయింట్స్ -7, -3, 5, 10, 15, 8, 3, -5. ఒకసారి క్వశ్చన్ రాసుకోండి, మీకు రాసుకోవడానికి వీలుగా ఉంటుందని నేను రాసాను ఇలా. అండ్ ఈ 4 పాయింట్స్తో ఏర్పడే క్వాడ్రిలేటర్ చతుర్భుజం అనేది ఏ రకమైన చతుర్భుజం? ప్యారలలోగ్రామా, స్క్వేరా, రెక్టాంగిలా, రాంబస, సమాంతర చతుర్భుజమా, చతురస్రమా, దీర్ఘచతురస్రమా, రాంబస. ఇలాంటి 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఒకటి చెక్ చేసుకోండి, మిడ్ పాయింట్స్ కట్టండి. మిడ్ పాయింట్స్ ఈక్వల్ అయిపోయండి, ప్యారలలోగ్రామ్ అయిపోద్ది. లేదంటే తర్వాత చూద్దాం. మ్యాక్సిమం క్వశ్చన్స్ మిడ్ పాయింట్ ఇస్తాడు, ఎందుకంటే ఇది కాంపిటేటివ్ కాబట్టి. A, B, C, D ఆర్డర్లో తీసుకున్నాండి. ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్. ఈ రెండింటికి మిడ్ పాయింట్ ఏంటి? 2 ఎలిమెంట్ని కలిపి బై 2 చేయాలి. -2 + 15/2, -3 + 8/2. సో ఈ రెండింటికి చూడండి, ఈ రెండింటిని ప్లస్ చేసి బై 2 చేయాలి. 5 + 3/2, 10 - ఒకసారి చూడండి, 15లోంచి 7 తీస్తే 8 ఏంటి? 8, 3 కలిపితే 5 ఏంటి? 5, 3 కలిపితే 8 ఏంటి? 10. 2 ఈక్వల్ వచ్చేసాయి చూడండి. సో ఎప్పుడైతే మధ్య బిందువులు మిడ్ పాయింట్స్ ఈక్వల్ అయ్యాయో, సో దట్ డయాగ్రామ్ విల్ బి ప్యారలలోగ్రామ్. అండ్ నేను మిడ్ పాయింట్ ఫార్ములా ఇస్తున్నానండి, ఇక్కడ రాసుకోండి ఒకవేళ తెలియకపోతే. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ A x1, y1, క్యాపిటల్ B x2, y2 అయితే మీకు మిడ్ పాయింట్ ఫార్ములా mతో డినోట్ చేస్తామండి. x1 + x2/2, y1 + y2/2. మ్యాథ్స్ సమ్స్ చేస్తే ఆ వచ్చే హ్యాపీనెస్ వేరు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నేను లాస్ట్ టైం కూడా మీకు ఒకటి చెప్పాను. ఏంటి అంటే a + b + c = 0 అయితే a³ + b³ + c³ ఏమవుతుందని చెప్పండి? 3abc. ఇక్కడ క్వశ్చన్ చాలా కష్టంగా ఉంది, అసలు ఇబ్బంది పడద్దు, ఆన్సర్ చాలా ఈజీగా ఉంటుంది. ఇఫ్ a ³ + b ³ x + c = 0. ఇది మన క్వశ్చన్, మనకి అనాలిసిస్ ఇది ఇచ్చాడు. a³ x² + b³ x, ఇక్కడ మీకు సరిగ్గా కనపడకపోతే నేను రాస్తున్నాను. a³ x² + b³ x + c³ ఆన్సర్ ఎంత అని అడిగాను. ఆల్రెడీ మనకి క్వశ్చన్లో ఉంది, ఏ ఉంది, x² ఉంది. అడిషనల్గా ఏముంది మనకి? క్యూబ్ తీసేయాలి. దీనికి ఏం రావాలి? 3 రావాలి. చూడండి, నేను హోల్ క్యూబ్ చేపిస్తాను. ax 2/3 హోల్ క్యూబ్ + bx క్యూబ్ రూట్ తీస్తే /3 కదండి. 3 క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుందండి? a³ + b³ + c³. అది ఏమని చెప్పడం మనకు ఆన్సర్? 0 అయితే మీరు డైరెక్ట్గా ఏం రాయాలి? 3abc. 3 ఏ పొజిషన్లో ఏముందండి మీకు? ax పవర్ 2/3 ఇంటూ b పొజిషన్లో bx పవర్ 1/3 ఇంటూ c అండి. ఏని ఆర్డర్లో పెట్టండి. 3abc. x పవర్ ఎంతండి? 2/3 + y పవర్ 1/3. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేస్తాం. భూములు సమానమైతే ఘాతాలను కలుపుతాం కదండి. x పవర్ 2/3 + 1/3 క్యాన్సిల్ చేస్తే 3/3 1. 3abc. విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్? వెరీ వెరీ ఈజీ. క్వశ్చన్ చూసి భయపడద్దు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం తెలుసుకోవాల్సిన ఫార్ములాస్ కొన్ని ఉంటాయి. క్వశ్చన్ చూడగానే మాత్రం టఫ్ అని అస్సలు భావించొద్దు. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇక్కడ ax² + bx + c = 0 అన్నాడు. రూట్స్ ఆల్ఫా బీటా, మూలాలు ఆల్ఫా బీటా అన్నాడు. ఇక్కడ రిలేషన్ ఇచ్చాడు. ఆల్ఫా పవర్ 4 బీటా పవర్ 7 + ఆల్ఫా పవర్ 7 బీటా పవర్ 4 వాల్యూ ఎంత అని అడిగాడు. సో ax² + bx + c = 0కి ఆల్ఫా బీటాలు రూట్స్ అయితే, మూలాలు అయితే ఆల్ఫా + బీటా -b/a అండి. ఆల్ఫా ఇంటూ బీటా c/a అండి. ఫార్ములా ఇది. ఓకేనా? సో రెండిట్లోని కామన్ తీద్దాం. ఆల్ఫా పవర్ 4 బీటా పవర్ 4. 7లోంచి 3 తీసేస్తే, 7లోంచి 4 తీస్తే 3 అండి. 7లోంచి మళ్ళీ 4 తీస్తే 3. ఆల్ఫా క్యూబ్ + బీటా. మనకు ఆల్రెడీ తెలుసు a + b హోల్ క్యూబ్ = ఫార్ములా a³ + b³ + 3ab ఇంటూ a + b. మనకు కావాల్సింది a + b హోల్ క్యూబ్ కదా, దీన్ని ఇటువైపు తీసుకొచ్చాను. చూడండి, ఆల్ఫా + బీటా హోల్ క్యూబ్ -3 ఆల్ఫా బీటా అంటే ఆల్ఫా. మన దగ్గర ఆల్ఫా + బీటా ఉంది ఎంత? -b/a. ఆల్ఫా ఇంటూ బీటా ఉంది c/a పవర్ 4 -b/a పవర్ 3 -3 ఇంటూ c/a -b/a. వెరీ గుడ్. c పవర్ 4 దేని 4 దానికి ఇచ్చేద్దామండి. c పవర్ 4 a పవర్ 4 దేని క్యూబ్ దానికి ఇచ్చేద్దాము. మైనస్ ఎట్టి పరిస్థితుల్లో ప్లస్ అవ్వదు, పవర్ 3 కాబట్టి -3³ /a³ ఇంటూ + 3abc. అన్నిట్లోంచి ఏం కామన్ తెద్దామండి? a³ కామన్ తెద్దాం. మరి ఇక్కడ a³ లేదు కదండి, ఏ ఉంది కదండి. పైన ఏ కింద ఏ రాసేద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఇది కూడా a³ అవుతుంది కదా, తీసండి బయటికి. a పవర్ 4 అండి. 4 3 కలిపితే a పవర్ 7. ఏ ఆప్షన్ ఉందో చూసుకోండి ఫస్ట్. a పవర్ 7 రాంగ్ ఆన్సర్. దట్ వాజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది రాంగ్ ఆన్సర్. అండ్ ఫైనల్లీ బిట్ చూసేద్దాము. సో ఏం చేసాము? ఇందులోంచి b కూడా కామన్ తీసాము. b c పవర్ 4 అండి. a పవర్ 7 3ac - b². ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు చెప్పాను. అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంక శ్రేణిలో 3 నెంబర్లు ఉన్నాయంటే ఫస్ట్ నెంబర్ ప్లస్